హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఆల్రెడీ మా కుంభమేళా జర్నీ పార్ట్ 1 అప్లోడ్ చేసామండి. ఇప్పుడైతే పార్ట్ 2 చేస్తున్నాము. ప్లీజ్ వాచ్ ఇట్. మా కార్ని 4 కిలోమీటర్స్ ముందే పార్క్ చేసి మేమైతే అరైల్ ఘాట్కి రీచ్ అయిపోయాము. మా కార్ని హడ్డీకా గోదాం అనే ప్లేస్లో పార్క్ చేశాము. అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ బైక్ రైడర్స్తో పాటు వచ్చాము. వాళ్ళైతే పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. చిన్నపిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. మాకైతే టోటల్ 400 అయ్యింది అరైల్ ఘాట్కి రీచ్ అవ్వడానికి. అరైల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమం పాయింట్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. దాన్ని మనం ఆటోలో కానీ బైక్లో కానీ వెళ్ళొచ్చు. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నడిచే వాళ్ళైతే నడిచి వెళ్ళొచ్చు. నడవాలి 10 కిలోమీటర్స్ అన్నదైతే అవసరం లేదండి. నేరుగా మనం ఇలా వెళ్ళిపోవచ్చు. స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. బోట్ దొరికితే మాత్రం సూపర్ ఉంటుంది. లడ్డు మేమైతే సెక్టర్ 23లో దిగాము. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ నడవాలంట. సో త్రివేణి సంగమం దగ్గరికి సో నడుస్తూ వెళ్తున్నాం. త్రివేణి సంగమానికి వెళ్తున్నాము. హర హర మహాదేవ శంభో శంకర. మేము 2 కిలోమీటర్స్ నడవాలని అనుకున్నాము, కానీ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి నది వైపు వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూడగా బోట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సంగమం ఘాట్కి. కాబట్టి బోట్ అయితే ఎక్కేసాము. అక్కడ బోట్స్ని అయితే మేము ఎంక్వైరీ చేసాము ఎంత ఛార్జ్ చేస్తున్నారని. కొంతమంది 2000 చెప్పారు, కొంతమంది 1500 చెప్పారు పర్ హెడ్. అలాగా ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాక వేరే ఎంటీ బోట్ వచ్చింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళైతే 1000 రూపీస్ అన్నారు. అండ్ పిల్లలకు కూడా ఏం ఛార్జ్ లేదన్నారు. మాకు రీజనబుల్గానే అనిపించింది. 2000 ఇచ్చి ఆ బోట్ ఎక్కి సంగమం ఘాట్కి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మేము ఎక్కిన ప్లేస్ అయితే బోటింగ్ పాయింట్ కాదండి. అంటే అక్కడి నుంచి బోట్ ఎక్కకూడదు. త్రివేణి సంగమానికి వెళ్ళాలంటే బోటింగ్ పాయింట్ అంటూ సపరేట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి క్యూలో నిల్చుంటేనే మనం బోట్ ఎక్కగలం. మేము ఎర్లీ మార్నింగ్ ఒక 5:30, 6 o'clockకి వెళ్ళడం వల్ల అక్కడ ఎక్కువ సెక్యూరిటీ లేదు. అండ్ ఈ బోట్ వాళ్ళైతే త్వరగా ఎక్కించుకొని సంగమం ఘాట్కి తీసుకెళ్ళి అండ్ రిటర్న్ దింపేస్తున్నారు. మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే ఎక్కువ రష్ ఉండరు. కొంచెం పీస్ఫుల్గా వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేయచ్చు. మేము రిటర్న్ అరౌండ్ 7:30 ఆ టైంలో రిటర్న్ అయ్యాము. అప్పటికి బోటింగ్ పాయింట్ దగ్గర చూస్తుండగా ఒక 2-3 అవర్స్ పడుతుంది ఆ బోట్ ఎక్కడానికి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. టైం గడిచే కొద్దీ క్రౌడ్ అయితే డబుల్, ట్రిపుల్ అవుతోంది. మేమైతే ముందే ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి midnight అలా రీచ్ అయితే సంగమం దగ్గర కొంచెం ఖాళీగా ఉంటుంది, త్వరగా స్నానం చేసేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ ఆ ట్రాఫిక్ వల్ల 12:30కి రీచ్ అవ్వాల్సిన మేము మార్నింగ్ 5 o'clockకి రీచ్ అయ్యాము ప్రయాగ్రాజ్కి. ఇక్కడ బోట్లో ఒక అబ్బాయి అయితే ఇలాగా మురుకులు అమ్ముతున్నాడండి. మేమైతే మనం తినడానికి అనుకున్నాను, కానీ అక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని ఫీడ్ చేయడానికంట. ఒక ప్యాకెట్ కూడా తను ఇవ్వడం లేదు. 5 ప్యాకెట్స్కి అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. మేము మాతో కొన్ని బిస్కెట్స్ని క్యారీ చేసాము. పిల్లలు ఉన్నారు కదా, అవసరపడుతుందని ఆ బిస్కెట్స్నే పీసెస్ చేసి ఆ బర్డ్స్కి ఫీడ్ చేసాము. బర్డ్స్ కూడా చాలా చక్కగా చూస్తూ వాటర్లో కూర్చొని ఆ బిస్కెట్స్ తిని వెంటనే ఎగిరిపోతున్నాయి. మాకు ఆ బోట్ జర్నీ వెళ్ళడానికి 30 minutes అండ్ రావడానికి 30 minutes టైం పట్టింది. ఆ యమునా నది అయితే ఈ సీగల్స్ పక్షులతో కంప్లీట్గా నిండిపోయింది. సూపర్ సూపర్ సూపర్. అబ్బా అబ్బా. కాసేపు అయితే మేము ఆ బిస్కెట్స్ని చేతిలో పెట్టుకొని ఆ ఎగిరే పక్షి వచ్చి మా బిస్కెట్ తీసుకుంటుందా అంటూ వెయిట్ చేశాము. కానీ అది వాటర్లో వేస్తేనే ఆ వాటర్లోంచి బిస్కెట్ తీసుకొని తింటున్నాయి.
మాకు దూరం నుంచి చాలా ప్రశాంతంగా అనిపించింది. దగ్గరికి వచ్చాక ఎన్ని బోట్స్ అసలు ఆ టైంకే కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది. మా బోట్ ఆ సంగమం పాయింట్లో ఒక చోట ఆపి మమ్మల్ని దింపడానికి కూడా ప్లేస్ లేనంతగా అయిపోయింది. మా బోట్లోంచి ఆ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి నేనే ఫస్ట్ దిగానండి. అంటే స్టార్టింగ్ నేనే కూర్చోన్నాను, డిఫాల్ట్గా నేనే దిగాల్సి వస్తుంది. నా తర్వాత పిల్లల్ని ఒక్కొక్కరినే దింపాను. మా చిన్నోడైతే చాలా భయపడ్డాడు. మా పెద్దోడు ఆల్రెడీ చూసి మునుగుతున్నాడు. మీరే చూడండి అసలు హెడ్డే తడవకుండా ఎంత బాగా మునుగుతున్నాడో. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఆ వాటర్లో దిగిన వెంటనే కాసేపు వణుకు పుట్టేస్తుంది. మనం కొంచెం కంట్రోల్ చేసుకొని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ డిప్ వేయాలి. ఇటువైపు నుంచి బోట్ వచ్చి మనకి తగలకుండా ఇద్దరు మనుషులు వేరే బోట్స్ని పట్టుకొనే ఉంటారండి. కానీ వాటర్లో అయితే ఎక్కువసేపు ఉండనీయట్లేదు. అసలు 3 డిప్స్కి కూడా అలో చేయలేదు. ఒక డిప్ అవ్వగానే వెంటనే వెళ్ళిపోండి, బోట్ ఎక్కేయండి అంటున్నారు. అటువైపు ఫోర్స్గా వస్తూ ఉండేది గంగా నది, ఇటు నుంచి వచ్చేది యమునా నది. సో ఈ రెండు ఇక్కడ కలుస్తున్నాయి. క్రౌడ్ చూసారా, హ్యూజ్ క్రౌడ్. అసలు ఎక్స్పెక్ట్ కూడా అబ్బా అబ్బా అబ్బా. మార్నింగ్ మేము వచ్చిన టైంకి ఇప్పటికి అసలు 100 టైమ్స్ ఎక్కువ, మోర్ దెన్ 100 టైమ్స్. అసలు ఎక్కువైపు అన్ని పాయింట్ల దగ్గర ఈజీగా ఎక్కడ దాకా వచ్చినారు. చాలా హ్యూజ్ క్రౌడ్. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఈ ఘాట్స్ అంతా ఖాళీగా ఉన్నాయి, ఏదో ఒక 100స్లో ఉన్నాయి. మేము రిటర్న్ అయ్యే టైంకి లక్షల్లో వచ్చేసారు జనాభా. ఇక్కడ స్నానం చేస్తున్నారు కదా, ఇదైతే సంగమం పాయింట్ కాదు, ఇదైతే ఘాట్స్ అండి. ఓన్లీ ఇక్కడ మునిగితే యమునా నదిలో మాత్రమే మునిగినట్లు, ఇంకొంచెం సైడ్లో ఉన్న ఘాట్లో మునిగితే గంగా నదిలో మాత్రమే మునిగినట్లు. మనం కంపల్సరీ త్రివేణి సంగమంలోనే మునగాలి అంటే ఆ త్రివేణి సంగమం పాయింట్కి వెళ్ళాలి. సో ఆ పాయింట్కి ఇలా బోట్ ద్వారా వెళ్ళచ్చు. బైక్స్ కూడా రైడర్స్ తీసుకెళ్తున్నారు అండ్ షేర్ ఆటోస్ కూడా వెళ్తున్నాయి. పారా మోటరింగ్ కూడా ఉంది ఇక్కడ. మేము ఫస్ట్ బోట్లోంచి రిటర్న్ అవుతూ ఏదో చెక్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు అనుకున్నాం, కానీ ఒక రౌండ్ వేస్తున్నారండి. క్యూ లైన్లో నిల్చొని మనం కూడా వెళ్ళొచ్చు. మా ప్లాన్ అయితే ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ నుంచి నెక్స్ట్ కాశీకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. కానీ సిటీలోంచి కాశీకి వెళ్ళే రూటే కంప్లీట్గా క్లోజ్ చేసేశారు. యాక్చువల్గా అయితే ప్రయాగ్రాజ్ టు కాశీ 120 కిలోమీటర్సే. సో త్వరగా వెళ్ళిపోవచ్చు, కాశీ విశ్వేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది అనుకున్నాం. కానీ ఆ రూట్ క్లోజ్ చేసేయడం అండ్ హెవీ ట్రాఫిక్ చూడడంతో మా ప్లాన్ అయితే మేము వెనక్కి తీసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. నేనైతే కాస్త డిసప్పాయింట్ అయ్యాను. శివయ్యని దర్శనం చేసుకోలేకపోతున్నామే అన్న బాధలో రిటర్న్ అయ్యాము. కానీ మా హస్బెండ్ అయితే నన్ను కరెక్ట్గా కన్విన్స్ చేశారు. ఇక్కడ ఈ సంగమంలో నదిలో మునగడానికే ఇంతమంది వస్తున్నారు, ఇక దర్శనానికి క్యూ లైన్లో నిల్చోవాలి, ఇక అది ఎన్ని అవర్స్ పడుతుంది, ఇంకా మనం రిటర్న్ హైదరాబాద్ ఎప్పటికి వెళ్తాము అన్నారు. కరెక్టే కదా చెప్పింది అన్నట్లు ఒప్పుకున్నాను. యాక్చువల్గా అయితే 2 to 2.5 అవర్లో రీచ్ అయిపోవచ్చు, కానీ మాకు గూగుల్ అయితే ఒక 4.5 to 5 అవర్స్ చూపించింది. అది జస్ట్ అప్రాక్సిమేట్ అండి. యాక్చువల్గా ఎప్పటికప్పుడు అక్కడ బ్యారిగేడ్స్ పెట్టి వెహికల్స్ని ఆపేస్తున్నారు, చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి.
ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ శివయ్య అనుగ్రహిస్తే ఆయన దర్శనానికి అలాగే అయోధ్యకి వెళ్ళి రావచ్చు అనుకుంటూ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేమైతే ఈ ఫస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే ట్రాఫిక్ జామ్ అనుకున్నాము. ఆ రిటర్న్ జర్నీలో మేము ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ చూసాము. ఒక 150 కిలోమీటర్స్ ముందే చాలా వెహికల్స్ని బ్యారిగేడ్స్ పెట్టి ఆపేశారు. అది మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడే పోలీసులంతా యూటర్న్స్ క్లోజ్ చేసేసి అక్కడే కూర్చొని వెహికల్స్ కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయ్యాక పంపిస్తున్నారు. ఇక ఏ ఆటంకాలు లేకుండా మేము సేఫ్గా హైదరాబాద్కి రీచ్ అయిపోతే చాలా హ్యాపీ. మాకైనా ఈ బడ్జెట్ వివరాలు మీకు చెప్తాను.